తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హన్మకొండ జిల్లా దేవన్నపేట వద్ద దేవాదుల పంపులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వచ్చే ఏడాది చివరికల్లా దేవాదుల అన్ని దశలను పూర్తి చేస్తామని ఉత్తమ్ తెలిపారు. ప్రాజెక్టు సుమారు 2.5 దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం, దేవాదుల ప్రాజెక్టు అన్ని విధాలుగా మేము పూర్తి చేస్తాం. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్ లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని పంపులు, అన్ని మోటార్లు, అన్ని విధాలుగా మరి ఏదైతే డిజైన్డ్ యాక్టికి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మాటిస్తున్నాం. అన్ని పెండింగ్ ప్రాజెక్టులు గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న దేవాదుల, అదే విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేసి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని నేను మనవి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. రైతులకి మేలు చేయాలని టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ ని రన్నింగ్ తేగలిగాం.